హలో గైస్, వెల్కమ్ టు ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి పార్ట్ టైంగా మీరు వచ్చేసి వర్క్ చేసేసుకుంటూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి బైజూస్ లెర్నింగ్ యాప్. మీకు బైజూస్ అంటే తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. బైజూస్ నుండి జాబ్ రోల్ వచ్చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు ట్యూటర్ అనేసి. బైజూస్లో మీరు వచ్చేసి ట్యూటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. బైజూస్ హోమ్ ట్యూషన్స్ అని ఇచ్చారు. మీరు వచ్చేసి చిన్న పిల్లలకు ట్యూషన్స్ చెప్పేసుకుంటూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పార్ట్ టైం. సో మీరు వచ్చేసి వేరే వర్క్ చేసేసుకుంటూ కూడా ఇది వచ్చేసి పార్ట్ టైంగా దీనికి వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇచ్చారు చూడండి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ట్యూటర్స్ టు రివల్యూషనైజ్ హోమ్ ట్యూషన్స్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. జాయిన్ us to be a part of learning revolution in the field of home tuition. Byju's is hiring talented and enthusiastic tutors who can teach students at their home to bring out the best outcomes అని ఇచ్చారు. సో మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీచ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మీకు నచ్చిన ఏరియానే మీరు చూస్ చేసేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది పిల్లలకి. సో ఇక్కడ వచ్చేసి ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్ కమ్ జాయిన్ us, హెల్ప్ స్టూడెంట్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ జాబ్ రోల్ ఇచ్చారు చూడండి. పార్ట్ టైం ట్యూటర్ అని ఇచ్చారు. గ్రేడ్ 1 to 10 అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీరు వచ్చేసి టీచ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. సో పార్ట్ టైంగా చేసేసుకోవచ్చు ఇది కంప్లీట్. అండ్ ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఇచ్చారు చూడండి. హోమ్ ట్యూషన్ ఎట్ స్టూడెంట్స్ రెసిడెన్స్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ ఏరియా అని ఇచ్చారు. సో స్టూడెంట్స్ రెసిడెన్స్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసి మీరు వచ్చేసి ట్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. పిల్లల వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వచ్చేసి ప్రిఫర్డ్ ఏరియా, మీరు వచ్చేసి ఏరియా చూస్ చేసేసుకుంటే వీళ్ళు వచ్చేసి మీరు ప్రిఫర్ చేసుకున్న ఏరియాలనే వీళ్ళు వచ్చేసి ఇస్తారు. మీరు ప్రిఫర్ చేసేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏ ఏరియా కావాలి అనేసి. సో ఇక్కడ వర్కింగ్ డేస్ అండ్ షిఫ్ట్స్ ఇచ్చారు. యువర్ ప్రిఫర్డ్ డేస్ అండ్ టైం స్లాట్స్ అని ఇచ్చారు. సో ఇది వచ్చేసి బెనిఫిట్ చాలా బాగుంది. మీ ప్రిఫర్డ్ డేస్, మీకు ఇష్టం వచ్చిన డేస్లో, మీరు ఖాళీ ఉన్న డేస్లో అండ్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన టైంలో వచ్చేసి చెప్పొచ్చు వాళ్ళకి. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు, అకాడమిక్స్ అని. అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ విత్ బైజూస్ హోమ్ ట్యూషన్ ఇచ్చారు. యూ కెన్ ఫాలో యువర్ ప్యాషన్, లెట్స్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ టుగెదర్ అని ఇచ్చారు. సో మీరు చాలా బాగా ఉన్నాయి బెనిఫిట్స్ వచ్చేసి దీంట్లో. సో దీనికి తప్పకుండా అప్లై చేసేసుకోండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఇచ్చారు, చూసేసుకోవచ్చు మీరు. టీచ్ స్టూడెంట్స్ యాజ్ పర్ కరికులం అండ్ షెడ్యూల్ విత్ పర్సనలైజ్డ్ అటెన్షన్ అని ఇచ్చారు. సో వచ్చేసి కరికులం అండ్ షెడ్యూల్ వాళ్ళు వచ్చేసి ప్రొవైడ్ చేసేస్తారు. దాని ప్రకారం మీరు వచ్చేసి వాళ్ళకి టీచ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్కి. డిస్కస్ హోంవర్క్, రిజాల్వ్ డౌట్స్ అండ్ ప్రిపేర్ కస్టమైజ్డ్ అసెస్మెంట్స్ అని ఇచ్చారు. వాళ్ళతో మీరు వచ్చేసి హోంవర్క్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తారు కదండి వాళ్ళకి స్కూల్లో వచ్చేసి. హోంవర్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే రిజాల్వ్ చేసేసి కస్టమైజ్డ్ అసెస్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 1-to-1 కాన్సెప్ట్ లెర్నింగ్ అని ఇచ్చారు. డీటెయిల్డ్ స్టడీ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ అని ఇచ్చారు. సో వచ్చేసి మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని ఇచ్చారు. మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసినా, ఎంటెక్ చేసినా, ఇది చేసినా కానీ మీరు వచ్చేసి దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఇన్ ఎనీ స్ట్రీమ్, మీరు ఏ స్ట్రీమ్ అయినా, ఏ బ్యాచ్ అయినా పర్లేదు, అప్లై చేసేసుకోవచ్చు చక్కగా. ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఇచ్చారు చూడండి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. ఏ పేషెంట్ అండ్ రెసిలియంట్ పర్సనాలిటీ ఉండాలి. పేషెన్స్గా ఉండాలి అండ్ రెసిలియంట్ పర్సనాలిటీ ఉండాలి. కమ్యూనికేషన్ మాత్రం చాలా బాగుండాలి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ వచ్చేసి డెడికేషన్ టు స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హూ క్యాన్ అప్లై అని ఇచ్చారు. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్, స్కూల్ టీచర్ ఎక్సెట్రా అని ఇచ్చారు. సో మీరు స్కూల్ టీచర్గా వర్క్ చేసినా కానీ, మీరు వచ్చేసి పార్ట్ టైంగా మీరు స్కూల్ టీచర్గా వర్క్ చేసేసి మీరు వచ్చేసి ఖాళీగా ఉన్న ఈవినింగ్ టైంలో వచ్చేసి స్టూడెంట్స్కి చెప్పొచ్చు. అలా కూడా హౌస్ వైఫ్స్ కూడా చేసేసుకోవచ్చు ఈ వర్క్ చక్కగా. ఏ బ్యాచ్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది అంతే. ఎనీ గ్రాడ్యుయేషన్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేసేసుకోవచ్చు. మీరు ఐటీ జాబ్ చేసేసినా కానీ పార్ట్ టైంగా చేసేసుకుంటూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. దోస్ హూ ఆర్ పర్సూయింగ్ యూజీ ఆర్ పీజీ క్యాన్ ఆల్సో అప్లై అని ఇచ్చారు. సో వచ్చేసి మీరు డిగ్రీ చేస్తూ ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చేస్తూ ఉన్నా కానీ మీరు వచ్చేసి పార్ట్ టైంగా జాబ్ చేసేసుకుంటూ మీరు వచ్చేసి మీ ఖర్చులకు మనీ చేసేసుకోవచ్చు. అండ్ షుడ్ ఓన్ ఏ 2 or 4 వీలర్ విత్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఇచ్చారు. మీకు వచ్చేసి 2 or 4 వీలర్ది
సో మీకు వచ్చేసి దీనికి 2 ఆర్ 4 వీలర్ ఉండాల్సి ఉంటుంది. మీరు స్టూడెంట్స్కి ఇళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీకు వచ్చేసి స్కూటీ, బైక్ లేదా కార్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఉండాల్సి ఉంటుంది. ఒక వెహికల్ ఉండాల్సి ఉంటుంది. వచ్చేసి జాబ్ ఓవర్ వ్యూ ఇచ్చారు చూడండి. లొకేషన్ వచ్చేసి ఎనీవేర్. జాబ్ టైటిల్ వచ్చేసి ట్యూటర్ బైజూస్ హోమ్ ట్యూషన్స్ అని ఇచ్చారు. అప్లై ఫర్ జాబ్ అనేది చూస్తారా. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. డిస్క్రిప్షన్ నుండి మీరు డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ అప్లై ఫర్ జాబ్ అని పైన క్లిక్ చేసేయండి ఇలా. సో వీఆర్ లుకింగ్ ఫర్ ట్యూటర్స్ బైజూస్ హోమ్ ట్యూషన్ ట్యూటర్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా వీళ్ళు క్లియర్గా అన్ని ఇచ్చేసారు. జాబ్ రోల్ ఏంటో ఇచ్చారు. సో గ్రేడ్ 1 to 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచ్ చేయాల్సి ఉంటుంది. మీరు హోమ్ ట్యూషన్స్ అట్ స్టూడెంట్స్ రెసిడెన్స్ అని ఇచ్చారు. సో వర్కింగ్ డే డిపార్ట్మెంట్ అన్నీ మళ్ళీ క్లియర్గా ఇచ్చేసారు. మీరు చూసేసుకోవచ్చు క్లియర్గా అన్నీ ఇక్కడ. సో ఇక్కడ నేమ్ ఇవ్వండి. మీది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి జెండర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఇవ్వండి. గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఎక్కడ చేశారో మీరు ఇవ్వండి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఫ్రెషర్ అని పెట్టేయండి. సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అని ఇచ్చారు. సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అని అంటే మీకు ఏ సబ్జెక్ట్లో మీరు వచ్చేసి ఎక్స్పర్ట్ అని ఇచ్చారు. సో మ్యాథ్స్, సైన్స్ అండ్ ఈవీఎస్ అని ఇచ్చారు. సో లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు. మీరు వచ్చేసి దీంట్లో లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయగలుగుతారని ఇచ్చారు. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలుగు వచ్చు, నాకు తెలుగే వచ్చు, తెలుగులో నేను కమ్యూనికేట్ చేయగలుగుతా అంటే మీరు తెలుగు చూస్ చేసేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ వచ్చు అంటే ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి. ఏది కావాలంటే అది చూస్ చేసేసుకోండి. ప్రిఫర్డ్ స్టేట్ ఇచ్చారు. స్టేట్ ప్రిఫర్ చేసేసుకోండి. ప్రిఫర్డ్ సిటీస్ ప్రిఫర్ చేసేసుకోండి. మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో అక్కడ సిటీ ప్రిఫర్ చేసేసుకోండి. సిటీ వచ్చేసి చాలా ఉన్నాయి దీంట్లో వచ్చేసి, మీరు ప్రిఫర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ ఇవ్వండి. అప్లోడ్ రెజ్యూమే అప్లోడ్ చేసేయండి మీది. యూ అసోసియేటెడ్ విత్ బైజూస్ ఆర్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అంటే మీరు వచ్చేసి ఏమన్నా వాళ్ళ దాంట్లో వర్క్ చేస్తున్నారా అని అడిగితే ఎస్ ఆర్ నో ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఫేస్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్, ఇఫ్ నో సెలెక్ట్ అని ఇచ్చారు. సో మీరు ఏదైనా దాంట్లో వర్క్ చేసేస్తే మీరు ఇవ్వచ్చు, లేదంటే లేదని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేయడంతోనే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు వచ్చేసి ఫర్దర్గా డీటెయిల్స్ పంపిస్తారు మీకు మెయిల్కి. మీరు మెయిల్స్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అండ్ స్పామ్ ఫోల్డర్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా ప్రాసెస్ ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి కంప్లీట్గా మీరు పార్ట్ టైమ్గా చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కాలేజ్కి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో వచ్చేసి వీళ్ళకి ట్యూషన్ చెప్పేస్తూ మనీ ఎర్న్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు మనీ వచ్చేసి. సో తప్పకుండా అందరూ అప్లై చేసేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఎర్నింగ్ సైట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్తో. థ్యాంక్ యూ గైస్. జై హింద్.